విష్ణుప్రియ కూడా ఆ పాయింట్ లేవనెత్తి ఎలా చూస్తారు మీరు? అస్సలు నిజం చెప్పాలంటే విష్ణుప్రియ ఇంటెన్షన్ తన ఇద్దరు రిలేషన్షిప్ గురించి ఫ్రెండ్సే అని చెప్పి కన్వే చేసుకోవాలి. అంటే ఆమె చూసే వాళ్ళందరూ రూమ్లో అందరికీ ఎలా, ఆ హౌస్లో ఉన్న వాళ్ళకే కాదు అందరికీ ఎలా అనిపించిందంటే వాళ్ళిద్దరి మధ్య ఏదో ఉంది, అవసరమైతే నైట్ మాట్లాడుకుంటున్నారు, ఏం మాట్లాడుకుంటున్నారు ఎవరికి తెలుసు, అంటే ఒక మా డిస్కషన్ రూమ్లోకి వెళ్ళి మాట్లాడుకుంటున్నారు. సో వాళ్ళ లవ్ గురించి మాట్లాడుకున్నారు, ఏం గురించి మాట్లాడుకున్నారు ఎవరు తెలుసు, చూసి కన్వే అయ్యే వాళ్ళు కూడా చాలా కన్వే అయ్యవచ్చు అని చెప్పేసి తన పాయింట్ ఆఫ్ వ్యూలో నేను మాట్లాడాలనుకుంటే ఇదే పాయింట్ ఆఫ్ వ్యూ నేను మా నిఖిల్తో మాట్లాడిన పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకుంటే ఇలాగే మాట్లాడి తన ఇంటెన్షన్ ఇదే. అంటే ఇలా అవుతుంది కాబట్టి మీరు మీ ఫ్రెండ్షిప్ గురించి క్లారిటీగా చెప్తారని చెప్పేసి నేను అడిగాను. సో అది తప్పు అయిపోయింది, అది అలా అన్నది. కానీ తన ఇంటెన్షన్ కరెక్ట్. తను అంటం చూసారా 18+ అడల్ట్ కామెడీ అని చెప్పేసి తను చేసింది చాలా న్యాచురల్గా ఉంది. తను విష్ణుప్రియ చేసింది చాలా న్యాచురల్గా అనిపించింది. తను అడిగిన క్వశ్చనే తను మాట్లాడిన మాట ఏదైతే సోనియా చేసిందో అది చాలా డిస్రెస్పెక్ట్గా ఉంది. అసలు ఒక ఆడపిల్ల అయ్యి ఉండి ఇంకో ఆడపిల్లని అలా అంట కరెక్ట్ కాదు. ఎందుకంటే అంత పెద్ద షోలో కొన్ని కోట్ల మంది చూస్తారు, లైవ్లో దగ్గర ఒక 1 కోటి మంది దగ్గర చూస్తారు మన ఆంధ్ర తెలంగాణలో. సో ఎందుకంటే అంతమంది ఆ లైవ్కి అడిక్టెడ్, ఆ లైవ్లో అనేసింది అందరూ చూస్తున్నారు, ప్రతి ఒక్క దాంట్లో లైవ్లో చూసిన ప్రతి ఒక్కరికి అర్థమైంది ఎవరు తప్పు అనేది. సో కాకపోతే అక్కడ కొంచెం విష్ణు కూడా కొంచెం ఎలా అని చేతులు చూపించి కొంచెం ఎవరికైనా అనిపిస్తుంది నేను ఇలాంటి కామెడీ అయితే నేను ఎలాంటి మాట్లాడలేదు, తప్పుగా అయితే నేను అనలేదు, మీరు తప్పుగా అర్థమై ఉంటే సారీ అని కూడా చెప్పింది. బట్ అది యాక్సెప్ట్ చేయలేదని తను అంత ఓవర్గా రియాక్ట్ అయింది సోనియా అనిపించింది. సోనియా ప్రతిదానికి ఓవర్గా రియాక్ట్ అవుతుంది ఎవరితో గొడవ పెట్టుకుంటే. ఎందుకంటే సోనియా ఒక అంటే చిన్న క్యారెక్టరే, అంటే మన తెలుగు ఇండస్ట్రీలో చూసుకుంటే విష్ణుప్రియ అనేది చాలా పెద్ద యాక్టర్, అంటే పెద్ద షార్ట్ యాంకర్ అనమాట, పెద్ద ఆర్టిస్ట్ అనిపించుకోవచ్చు. సో అలాంటి ఆర్టిస్ట్ని మనం టార్గెట్ చేస్తే నేను కూడా ఫేమస్ అయిపోతాను అని చెప్పేసి ఇప్పుడు ప్రతి ఒక్కరు చూడడం సోనియా అనే పేరు ఎందుకు వస్తుంది, అందుకే కాబట్టి. సో అందుకని నిఖిల్ అంటే ఒక అతను కూడా చాలా షోస్ కనిపించాడు నాకు ఫస్ట్ నుంచి. ఆ షోలో తెలుసు కొన్ని ఏంటి కిరాక్ బాయ్స్ అండ్ ఆ షోలో కూడా ఉంటాడు, చాలా బాగా ఆడతాడు. సో అలాంటి వాళ్ళతో పెట్టుకుంటే తను ఫేమ్ అవ్వచ్చు. అలా ఒక గేమ్ సింపతి గేమ్ అంటే ఒక పాస్ట్లో చూసుకుంటే అమర్దీప్ వర్సెస్ పల్లవి ప్రశాంత్ ఎలా నడిచిందో ఈ గేమ్లో కూడా అలాగే నడిస్తే నేను లాస్ట్ టాప్ 2లో ఉంటాయని చెప్పేసి తను అలా ఫామ్ చేస్తున్నమాట. సో అందుకని అందరితో గొడవలు పెట్టుకుంటూ అలా చేస్తుంది. ఈ విషయంలో అయితే కనుక సోనియా అది తప్పు, చాలా వరకు తప్పు. వీళ్ళిద్దరి మధ్య ఏదో నడుస్తుంది బట్ బయట పడట్లేదు, బట్ బయట పడిద్ది. బయటపడినాడు జత ఉంటుంది. అది ఆల్రెడీ బయట ఏంటంటే ఒక హల్చల్ నడుతుంది, నిఖిల్కి ఆల్రెడీ గర్ల్ ఫ్రెండ్ ఉంది లేదని చెప్తున్నాడని చెప్పేసి. నిఖిల్ వస్తే ఉంటుంది, నేనే కొందే అంటారు అన్నమాట బయటకు వస్తే.